వెల్కమ్ టు ఆదా. నేను మీ హారిత అండ్ ఈ రోజు మనం ద ఇండియన్ కాఫీ ఫెస్టివల్ డే 2 అయితే వచ్చేసామన్నమాట. సో డే 2లో స్పెషల్ అట్రాక్షన్స్ ఏంటి అండ్ ఎస్టర్డే చూపించినట్టు చాలానే స్టాల్స్ ఉన్నాయి. అండ్ ఈ రోజు స్టాల్స్ గురించి కాకుండా మనం పబ్లిక్తో ఇంటరాక్ట్ అయితే అవుదాము. సో చలో. సో చూస్తున్నారు కదా, ద ఇండియన్ కాఫీ ఫెస్టివల్ క్రౌడ్తో చాలా కలకలాడుతుంది. మరి మనమైతే పబ్లిక్తో ఇంటరాక్ట్ అవుదాం అనుకున్నాం కదా. సో చలో వెళ్దాము, మాట్లాడదాం వాళ్ళతో. సో వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం వాళ్ళకి కాఫీతో ఎంతవరకు, అంటే వాళ్ళు కాఫీ లవర్సా ఏంటి అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాము. రండి. సో మన బ్యాక్ సైడ్ వచ్చేసి నెయిల్ ఆర్ట్ అండ్ టాటూ స్టూడియో ఉంది. అండ్ ఇక్కడ మన తెలుగు స్పీకింగ్ పర్సన్స్ చాలా మంది ఉన్నారు. సో వాళ్ళని వాళ్ళ స్టూడియో గురించి అడుగుదాము అండ్ అలానే మన కాఫీ క్వశ్చన్స్ కూడా అడుగుదాము. రండి. హాయ్. Hello. Hello. Hi. So you are all from? All from Kalp Yoga Studio. Yoga studio. And tattoos? And nail. Wow. One stop destination. Yes. సో మీరు అందరూ తెలుగువే కదా? యా. సో నా దగ్గర ఫస్ట్ కాఫీ గురించి ఒక 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే. సో మీ లైఫ్లో కాఫీ ఎంతవరకు మేజర్ రోల్ ప్లే చేసింది? లేవగానే ఫస్ట్ ప్లేస్ కాఫీ. సారీ, లేవగానే ఫస్ట్ ప్లేస్ కాఫీ ఉంటుంది. అది లేకుండా మాకు డే గడవదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అంటే మన ఓల్డ్ టైమ్స్లో చూసుకుంటే ఫిల్టర్ కాఫీ ప్రిఫర్ చేసేవాళ్ళు అప్పట్లో. అండ్ ఇప్పుడు చూసుకుంటే క్యాప్చినో, ఫ్రాపెన్ చాలానే నేమ్స్తో వచ్చినాయి. అండ్ కోల్డ్ బ్రూ ఇలా చాలానే వచ్చినాయి. సో మీకు స్టిల్ ఆ ఓల్డ్ టైంలో ఉన్న ట్రెడిషనల్ ఫిల్టర్ కాఫీ ఇష్టమా అండ్ ఇప్పుడు వచ్చిన మోడర్న్ వేల్ కాఫీ ఇష్టమా? న్యూ వన్, ట్రై న్యూ వన్స్ ఎవ్రీ టైమ్. New one is easy to make. ఓకే. యా, పాతది అనుకోండి దానికి కొంచెం వడవేయడం అలాంటివి ఉంటుంది. ఇది న్యూ అనుకోండి, జస్ట్ మేక్. ఓకే. సో మీరు ఫస్ట్ టైం టేస్ట్ చేసిన కాఫీ ఎప్పుడు ఎవరు ఇచ్చారు, లైక్ ఎవరు చేశారు? లైక్ ఫిల్టర్ కాఫీ. సారీ, ఫిల్టర్ కాఫీ. ఎవరు చేశారు? లైక్ సమ్వేర్ ఐ వెంట్ టు తమిళనాడు. ఐ ట్రైడ్ దట్ ప్లేస్. నైస్. కాఫీ ఎక్కడైతే ఉందో అక్కడికే వెళ్ళారు. నైస్. మీరు? నేను వియత్నాంలో ట్రై చేశాను ఫస్ట్ వియత్నామీస్ కాఫీ. యా, సో ఎక్కడ ఎలా అనిపించింది టేస్ట్? చాలా సూపర్. అక్కడ చాలా కాఫీ బీన్స్ చాలా ఉంటాయి కదా, అక్కడ కాఫీని బాగా పండిస్తారు. అందుకోసం అక్కడ కాఫీ ట్రై చేద్దాం అనుకున్నాను, కానీ ఇట్స్ వాట్స్ రియలీ గుడ్. ఓకే. సో ఇప్పుడు ఈ ఇండియన్ ఫెస్టివల్లో మీ బ్రాండ్ని ప్రమోట్ చేస్తున్నారు కదా. సో మీ బ్రాండ్ గురించి ఒకసారి చెప్తారా? మా బ్రాండ్ వచ్చేసి కాయా యోగా అండ్ వెల్నెస్. అండ్ దెన్ వీఆర్ లైక్ సర్వీస్, వీ హ్యావ్ సర్వీస్ లైక్ ఆక్రో యోగా, హఠ యోగా అండ్ కరియో ప్రాక్టీస్, ఫిజియోథెరపీ. వెల్నెస్కి సంబంధించింది ఫిజియోథెరపీ, కరియో ప్రాక్టీస్. యోగాకి సంబంధించి హఠ యోగా, ఇవన్నీ ట్రెడిషనల్ యోగా చెప్తామన్నమాట. అండ్ మన ఏరియల్ యోగా కూడా ఉంది హైదరాబాద్లో, ద ఫస్ట్ టైం ఏరియల్ యోగా. సో మా బ్రాంచెస్ వచ్చేసి వియత్నాం, సింగపూర్, మలేషియా. నౌ జస్ట్ 6 months బ్యాక్ వీ షిఫ్ట్ హియర్. 6 months బ్యాక్ వెనకాల మేము ఇక్కడికి స్టూడియో ఓపెన్ చేసుకున్నాం. అండ్ వీ వర్క్ ఆల్ టుగెదర్. ఓకే. ఓకే. అండ్ యువర్ టాటూస్, రైట్? Yeah. మీరు చెప్పండి. లైక్ నేను ఈ ఫీల్డ్ని 2016 నుంచి ఉన్నా ఈ ఫీల్డ్లో. బ్రాండ్ నేమ్స్? క్యాలెన్ టాటూస్. Calum Tattoos. యా. ఓకే. సో లైక్ టాటూస్ అనగానే చాలా మంది టాటూ లవర్స్ ఉంటారు. Yeah. సో వాట్ కైండ్ ఆఫ్ టాటూస్ అండ్ టాటూస్లో జనరల్గా ఏమేమి ఉంటాయి? లైక్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ టాటూస్ ఉంటాయి. లైక్ వాళ్ళ మెంటాలిటీ బేస్ చేసుకొని, లైక్ వాళ్ళ లైఫ్ స్టైల్ని బేస్ చేసుకొని మనం సజెస్ట్ చేయడం ఉంటుంది. లైక్ మనకి ఛాన్స్ ఏంటంటే వాళ్ళు తీసుకొచ్చిన డిజైన్స్ అయినా, లేదు అంటే వాళ్ళు మనకి ఒక కాన్సెప్ట్ ఇచ్చి దాన్ని బిల్డ్ చేయమన్నా మనం చేయడానికి రెడీ ఉన్నాం. Yeah. అండ్ మీరు నెయిల్ ఆర్ట్స్ కదా, సో మీ బ్రాండ్ గురించి చెప్పండి. బీట్స్ నెయిల్ స్టూడియో మాది జూబ్లీస్ రోడ్ నెంబర్ 36లో ఉంది. నెయిల్ స్టూడియో అంటే ఎక్స్టెన్షన్స్ అండ్ ఓన్లీ జెల్ పాలిష్ ఫీల్డ్. సో ఇక్కడ మనం పర్సనాలిటీ చూసుకుంటే ఇక్కడ నుంచి మనం టాటూస్ వేయించుకోవచ్చు అండ్ అలానే మనం మంచిగా నెయిల్స్ కూడా చేయించుకోవచ్చు. సో అన్నీ ఒకే చోట ఉన్నాయన్నమాట. సో మస్ట్ విజిట్ చేయాలి అండ్ 3 places. అండ్ మీరు విజిట్ చేసి మాకు ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. హాయ్. హలో. యువర్ గుడ్ నేమ్? శ్రీహిత. ఓకే శ్రీహిత, హ్యావ్ యూ ట్రైడ్ కాఫీ బిఫోర్? లేదు, ఇవాళ ఫస్ట్ టైం ట్రై చేశాను నేను. నైస్. ఎలా అనిపించింది? యాక్చువల్లీ బాగుంది. కోల్డ్ బ్రూ నాకు చాలా నచ్చింది. సో ఇప్పటి నుంచి ఐ లైక్ టు ట్రై కాఫీ. అవునా? మరి అంటే కాఫీ లవర్స్ చాలా మంది ఉంటారు కదా, మరి మీరు ఇప్పటివరకు ఎందుకు ట్రై చేయలేదు? ఏమో అంటే ఎప్పుడు కాఫీ అంటే అంత ఇంప్రెషన్ లేదు. టీ కాఫీ అదేం తాగను.
Actually, milk padadu, so I tried cold brew and all. It's really nice. సో ఇప్పుడు జనరల్గా కాఫీస్ అనగానే ఇప్పుడు క్యాప్చినో ఇలా సమ్ కైండ్ ఆఫ్ ఫ్రాపే ఇలా చాలా నేమ్స్ వచ్చినాయి. సో బిఫోర్ చాలా ఇయర్స్ బ్యాక్ ఫిల్టర్ కాఫీ అని ఉండేది. సో మీకు ఐడియా ఉందా? సో మీ ఇంట్లో ప్రిఫర్ చేసేది ఏ కైండ్ ఆఫ్ కాఫీ ప్రిఫర్ చేస్తారు? ఇంట్లో అయితే ఫిల్టర్ కాఫీ ప్రిఫర్ చేస్తారు. ఎన్ని కైండ్స్ ఉంటాయని వాళ్ళకు కూడా తెలియదు కదా. యాక్చువల్లీ మా మదర్ వచ్చారు నిన్న, చాలా ఇంప్రెస్ అయ్యారు మొత్తం ఎన్ని కైండ్స్ ఆఫ్ కాఫీస్ చూసి. సో ఇప్పటి నుంచి కొత్తవి ట్రై చేయాలనుకుంటున్నారు తను కూడా. నైస్ డెసిషన్. అండ్ నా దగ్గర ఇంకో క్వశ్చన్ ఉంది. సో మీరు ఇప్పుడు కోల్డ్ బ్రూ కాఫీ ట్రై చేశాను అన్నారు కదా. సో జనరల్గా కాఫీ అనగానే లెగడమే కాఫీతో డే స్టార్ట్ చేస్తారు. చాలామంది డేలో కనీసం కాఫీ 3 to 4 times తాగే వాళ్ళు ఉంటారు. సో మీ బ్యాచ్లో లైక్ మీకు ఫ్రెండ్స్ బ్యాచ్ ఉంటుంది కదా. సో మీ ఫ్రెండ్ బ్యాచ్లో ఎవరైనా కాఫీ లవర్ అండ్ దట్ టు ఎనీ టైమ్ కాఫీ ఇస్తే తాగే పర్సన్ ఎవరైనా ఉన్నారా? యాక్చువల్లీ మా సిస్టర్ సౌమ్య, తను ఒక ఆర్గనైజర్ ఈవెంట్కి. షీజ్ అ కాఫీ లవర్. డేలో ఎన్నిసార్లు కాఫీ ఇచ్చినా తాగుతుంది. అదే యాక్చువల్లీ తన ఇన్స్పిరేషన్ ఈవెంట్ చేయడానికి. వెరీ నైస్ టాకింగ్ టు. థ్యాంక్ యూ. హాయ్. Hi. యువర్ గుడ్ నేమ్? Farhan. ఫర్హాన్. FARHAN. ఓకే. సో డూ యూ లైక్ కాఫీ? Yeah, it's somewhere in between, but I mostly like coffee, yeah. Okay. How many types of coffees you have tried till now? But because I'm associated with the cafe, I have tried multiple, whether it's pour over, manual brewing, Americano, cappuccino, latte. So 10 to 20 coffees. 10 to 20 Yeah, coffees. varieties of beans, roasted beans. There are multiple things when you talk about coffee. It's roasted beans, medium roast, dark roast, light roast, and there are many layers. So while opening up the cafe, I had to try many of the variants. So because of that, I have a basic knowledge, and I tried 100 plus coffees before opening. Now I drink 10, 20. That's it. What's your favorite one? Anything that contains sugar is my favorite. So I usually drink cold coffee. I don't like the raw black coffee or without sugarless coffee. I like the ones which have sugar, cold brews, cold coffee, anything which are associated, cold brews which are like hazelnut, anything of that sort. And when you tried your first coffee and who made for you? So there's this guy called Sajan who is a consultant. He helped us in making a decisions for coffee. So he made me taste the first coffee for me, and he told me this coffee is very no. It was always about brew, Nescafe, and the other stuff that we drink, or we'll go like egg cutting chai, egg cutting coffee. That's all we know. So the first official coffee that I had was with him, and he told me, bro, this is so sweet. You get aroma, you get a tinge of flavor, you get a sweetness, bitterness. I was like, oh, this is so much. When I tasted it, it was like poison. That was so horrible. I thought it's sweet something, and it was so bad. My first experience was very bad, but later I realized that's how coffee lovers are. Wow, nice. So how have you enjoyed in this the Indian Coffee Festival? I'm carrying this on my shoulders. So yeah, I mean, I'm enjoying it. It's more like I'm the marketing guy, so I have to record everything that's happening here. So I've been talking to people, recording my content, their content, and the cafe's content. So it's a good thing. Nice talking to you. Thank you. Your good name? Harita. Nice to meet you. థ్యాంక్ యూ. సో ఈ ఇండియన్ కాఫీ ఫెస్టివల్ ఇక్కడ మనం చాలానే కాఫీ స్టాల్స్ చూసాము. అండ్ కాఫీ స్టాల్స్ కాకుండా ఇంకా డిఫరెంట్ నెయిల్ ఆర్ట్, టాటూ స్టూడియోస్ ఇలా చాలానే చూసాం. కానీ ఇక్కడ మనకు ఒక గేమింగ్ సెక్షన్ కూడా ఉంది. ఒకసారి అక్కడికి కూడా వెళ్దాము. ఆ గేమ్ ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. తెలుసుకోవడంతో పాటు మనం కూడా ఆడదాము. రండి. Actually, I also don't know. Oh, sorry. సో అనుకోకుండా బాల్ పడింది, నాకు కూడా తెలీదు బాల్ పడుతుందని. సో ఫస్ట్ టైం బాల్ పడినందుకు నాకు వచ్చిన గిఫ్ట్ డిజర్ట్ అనమాట. సో ఈ డిజర్ట్ ట్రై చేద్దాము. సో ఈ డిజర్ట్ ఫ్రమ్ బిగ్ స్టార్ అనమాట. సో లెట్స్ ట్రై దిస్ డిజర్ట్. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, సో పబ్లిక్తో ఇంటరాక్ట్ అవుదామని. సో మనతో ఆల్రెడీ ఒక పర్సన్ ఉన్నారు. సో ఆమెను అడిగి తెలుసుకుందాం కాఫీ అనేది ఆమె లైఫ్లో ఎంతవరకు మేజర్ పార్ట్ అనేది. హలో అండి. హలో, యువర్ గుడ్ నేమ్? హేమా. నా పేరు చెప్పి సార్. ఓకే. ఎందుకంటే యు ఆర్ ద వెరీ ఫేమస్ పర్సనాలిటీ. ఐ హ్యావ్ సీన్ యువర్ వ్యూవర్స్ ఇన్ ద ఆధాన్. ఓ నైస్. అండ్ సో ఇండియన్ కాఫీ ఫెస్టివల్ ఎలా అనిపించింది? చాలా పర్ఫెక్ట్ ఉందండి, చాలా మైండ్ బ్లోయింగ్. మీకు చూసాను, ఇంకా ఆనందం వచ్చేసిందండి.
నైస్. అండ్ కాఫీ మీరు ఫస్ట్ టైం ఎక్కడ ట్రై చేశారు, ఎవరు మీకు చేసిచ్చారు? కాఫీ ఫస్ట్ టైం ఇఫ్ యూ డూ అంటే నా చైల్డ్హుడ్లో మా మామ్ చేసి ఇచ్చారు. అండ్ నాకు మార్నింగ్ లేవంగానే ఐ స్టార్ట్ మై డే విత్ కాఫీ. వితౌట్ కాఫీ మై డే విల్ నాట్ గెట్ ఎండ్. నైస్. అండ్ డేలో కాఫీ ఎన్ని టైమ్స్ తీసుకుంటారు? ఆల్మోస్ట్ 5 to 6 times. 5 to 6 times కాఫీ. మా ఆఫీస్ వాళ్ళు కూడా చాలా చూసి మేడం యూఆర్ ద కాఫీ గర్ల్ అంటారు. నైస్. అండ్ ఇంకొక క్వశ్చన్. సో జనరల్గా మనం చూసుకున్నట్లయితే ట్రెడిషనల్ డేస్లో సో ఫిల్టర్ కాఫీ అనేది మెయిన్. అండ్ ఇప్పుడు చూసుకుంటే క్యాప్చినో, ఫ్రాపే, కోల్డ్ బ్రూ, సో ఇలా చాలానే డిఫరెంట్ నేమ్స్ వచ్చినాయి. సో స్టిల్ మీరు కొత్త దానికి అలవాటు పడి ఉన్నారా, పాత దానికి స్టిక్ ఆన్ అయ్యి ఉన్నారా? ఇంట్లో ఉంటే పాతదనం, ఆఫీస్కి వస్తే కొత్తదనం. తెలివైన ఆన్సర్. సో నైస్. సో ఇంకా మీరు మంచిగా ఎంజాయ్ చేయాలి అండ్ ఇంకా ఫన్ యాక్టివిటీస్ ఉన్నాయి, అన్నీ మంచిగా ఎంజాయ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. ఓకే, హాయ్. Hello, ma'am. యువర్ గుడ్ నేమ్? Nitish Kumar. Sorry? Nitish Kumar. నితీష్ కుమార్. ఓకే, ఆర్ యూ కాఫీ లవర్? Yes, ma'am. హౌ మచ్? Much. How can I tell this? ఓకే, ఇన్ ఏ డే హౌ మెనీ టైమ్స్ యూ విల్ డ్రింక్ కాఫీ? In a day, 4-5 times I drink. 4-5 times. Wow, nice. Till now, how many types of coffees you have tried? Like cappuccino, frappe, like that. So many types. So, I mean, in hot coffees, if you're going to see black coffees, manual brewing coffees, and What's your favorite coffee? my favorite coffee is cappuccino, basically. It's the taste-wise is smooth and balanced flavor. It's not too strong and not too mild. When you tried your first coffee, and who made that first coffee for you? One of my seniors made for me first coffees when I was in Mumbai. Yes, ma'am. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, డే 2 ద ఇండియన్ కాఫీ ఫెస్టివల్. నేను మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే ద ఫస్ట్ డే వచ్చేసి మనం కాఫీ గురించి అయితే తెలుసుకున్నాము. అండ్ ద సెకండ్ డే వచ్చేసి కాఫీ గురించి క్వశ్చన్స్ ఇక్కడ ఉన్న పబ్లిక్ని అడిగి అయితే తెలుసుకున్నాము. అండ్ అలానే ఇక్కడ చాలా ఫన్ యాక్టివిటీస్ ఉన్నాయి అండ్ అలానే చాలానే స్పెషల్ అట్రాక్షన్స్ కూడా ఉన్నాయి. సో నేను మాత్రం సూపర్ ఎంజాయ్ చేశాను. అండ్ మీరు కూడా ఎంజాయ్ చేయాలి అండ్ కాఫీని కంపల్సరీ టేస్ట్ చేయాలి. అండ్ నేను కాఫీ లవర్ అని మీరు అనుకుంటే కంపల్సరీ ఇండియన్ కాఫీ ఫెస్టివల్కి రండి, టేస్ట్ చేయండి. అండ్ ఇక్కడ ఈ ఫెస్టివల్ మీకు ఎలా అనిపించిందో కూడా మాకు కమెంట్ చేయండి. అండ్ ఇంకో లాస్ట్ డే వచ్చేసి 15th అనమాట. సో మస్ట్ విజిట్ చేయండి, కంపల్సరీ ఎంజాయ్ చేస్తారు. అండ్ సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై గైస్.